హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్వాన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఏపీలోని వారికి భారీ గుడ్ న్యూస్. వడ్డీ లేకుండా 3,00,000 వరకు రుణం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక సంబంధం గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. చేతి వృత్తుల వారి కోసం కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనను రాష్ట్రంలోని ఆదరణ స్కీమ్తో అనుసంధానించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని సమాచారం. ఈ పథకంలో ఎంపికైన వారికి 2 విడతల్లోనూ 3,00,000 రుణం అందిస్తారు. బ్యాంకులు విధించే 13% వడ్డీలో కేంద్రం 8% భరిస్తుండగా మిగిలిన 5% వడ్డీని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే లబ్ధిదారులు చెల్లించే 5% వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదన సిద్ధం చేశారు. దీంతో లబ్ధిదారులకు వడ్డీ లేకుండా రుణం అందనుంది. ఈ రుణంలోనూ కొంత రాయితీగా ఇవ్వాలని ప్రతిపాదన అయితే ఉంది. అయితే రాష్ట్రంలో ఎంతమంది ప్రస్తుతం చేతి వృత్తుల మీద ఆధారపడి ఉన్నారనే దానిపై ప్రభుత్వం సర్వే చేయనుంది. సచివాలయ సిబ్బంది సహకారంతో ఈ సర్వే చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ సర్వే తర్వాత ఆదరణ విశ్వకర్మ యోజనను అమలు చేసే అవకాశం ఉంది. 2023 సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. చేతి వృత్తులు, సాంప్రదాయ సాధనాలపై ఆధారపడి కళాకారులకు సమగ్ర సహాయాన్ని అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము అందించే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.